హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 62 ఎపిసోడ్ యార్. దేవ్ మీద అటాక్ గురించి తెలిసి గోవా నుండి విదురు వాళ్ళు అరకు వెళ్ళిన భరద్వాజ్ దంపతులు అందరూ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసారు. జాను వాళ్ళు గెస్ట్ హౌస్కి వెళ్ళి చైత్రని తీసుకుని వచ్చారు. ఇంట్లో వాళ్ళకు జానుతో కలిసి టూర్కి వెళ్ళిందని చెప్పాడు దేవ్. టెన్షన్ పడుతున్న చైత్ర చేతిని పట్టుకుని, నర్వస్ ఫీల్ అవ్వకు వదిన, ఏమీ కాదు, నువ్వెందుకు భయపడతావు, నువ్వేమీ తప్పు చేయనప్పుడు అని ఊరడించింది జాను. అవునమ్మా, టెన్షన్ పడకు, బాగా ఉన్నాడు కదా, తను చూసుకుంటాడు అన్నాడు విదుర్. ఇప్పుడే సెట్ అవుతున్న ఆరోగ్యం నా వల్ల మళ్ళీ అప్సెట్ అయితే రుక్మిణి ఆంటీ తట్టుకోలేరు అమ్మమ్మ కూడా. జాను, అదే నా భయం, నన్ను ఏదైనా అంటారని కాదు అని అంది చైత్ర. నాని గురించి ఆందోళన పడకు, అన్నయ్య మేనేజ్ చేస్తాడు వదిన, ఫేస్ డల్గా పెట్టుకు అంది జాను. ఇంటికి రీచ్ అయ్యారు. ఫోర్ట్కోలో కార్ పార్క్ చేసి డోర్ తీసుకుని దిగి మీరు వెనకే రండి అని లోపలికి వెళ్ళాడు విదుర్. ఇద్దరు దిగి పద, ఇదిగో ఈ రోజుతో పోయేది కాదు, ఎప్పటికైనా ఫేస్ చేయాల్సిందే అని చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది జాను. గుండె నిండా గాలి పీల్చుకుని లోపలికి అడుగు పెట్టింది చైత్ర. అప్పటికే వేద్ని విష్ చేసి దేవ పక్కన కూర్చున్నాడు విదుర్. వాళ్ళిద్దరూ పైకి మాట్లాడుకుంటున్నా చూపులు మాత్రం డోర్ వైపే ఉన్నాయి. జానుతో కలిసి చైత్ర లోపలికి వచ్చింది. కార్ దిగి రావడానికి ఎంత టైం పట్టిందని నా అత్త అని కావాలని విక్రించాడు విదుర్. నువ్వంటే కంగారు ప్రాణివి, మేము అలా కాదు అని మూతి తిప్పి వేద్ని అప్పుడే చూసినట్లు, అన్నయ్య నువ్వెప్పుడు వచ్చావు అని సోఫా రెస్ట్ మీద కూర్చుని మెడ చుట్టూ చేతులు వేసి సైడ్ హాక్ చేసుకుని మిస్ యూ అని నిజంగానే అంది జాను. చేతుల మీద చేతులు వేసి నిమురుతూ మిస్ యూ టూరా అని ప్రేమగా అన్నాడు వేద్. చైత్ర మా పెద్దన్నయ్య వేదాంత్ అని కావాలని చెప్పింది. ఎవర్రా అంటూ తల వెనక్కి త్రికోణంలో తిప్పి చూశాడు వేద్. దేవ్ వైపు చూస్తున్న చైత్రని చూడగానే సోఫాలో నుండి గబాలను లేచాడు వేద్. అలా గబాలను లేవగానే కంగారు పుట్టి బ్యాక్ స్టెప్ వేసిన చైత్ర. దేవ్ మౌనంగా చూస్తున్నాడు. అన్నగారి మొహంలో మారే ఎక్స్ప్రెషన్స్ అన్నీ. అదేంటి అన్నయ్య అంత షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు, తను నాని స్నేహితురాలి మనవరాలు, ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అని నవ్వుతూ నటించింది జాను. చైత్ర వైపు వాడైన చూపులు విసురుతూ నొసలు ముడిచి నాని ఫ్రెండ్ మనవరాలా అని అనుమానంగా అడిగాడు వేద్. అవునన్నయ్య, నేమ్ చైత్రిక, సో స్వీట్ పర్సన్, ఫ్రెష్ అయి వస్తాం రా చైతు అని దగ్గరికి వెళ్ళి కొయ్యి బొమ్మలా బిగిసిపోయిన వదిన గారి చేతిని పట్టుకుని తీసుకెళ్ళింది జాను. ఇంకేంటి బాగా విశేషాలు అని చైత్రని వెంటాడుతున్న వేద్ చూపుల్ని తప్పించాలనే ఉద్దేశం కదిలించాడు విదుర్. చిన్నగా నవ్వి ఏముంటాయి అంతా నార్మల్ అని, దేవ్ టైట్గా ఉన్నావు, రెస్ట్ తీసుకో అంటూ తన రూమ్కి వెళ్ళాడు వేద్. బావా అని టెన్షన్గా పిలిచాడు విదుర్. తప్పదు, తనకు అర్థమయ్యేలా చెప్పాలి, లేకపోతే ఆ మేఘని లైవ్లో చూపించాలి అని మెల్లగా అన్నాడు దేవ్. చేతుల్లో చిరుచెమటలు పట్టేసి సన్నగా షివర్ అవుతుంది చైత్ర. తను ఫస్ట్లో చూసినప్పుడు తన మాట వింటూ అలాగే నా వైపు చూశారు. అప్పుడు ఆ కళ్ళల్లో కోపం లేదు. ఈ రోజేంటి అంత కోపంగా ఉన్నారు, నేను టెన్షన్లో అలా అనుకున్నానా, లేక వేద్ గారు అలా చూసారా అని బుర్ర చించుతుంది. అన్నయ్య రూమ్కి వెళ్ళు వదిన అని టెన్షన్తో స్వెట్ పెట్టేసింది, చూసుకో, ఇలా వీక్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది అని మెల్లగా చెప్పి తన రూమ్కి వెళ్ళింది జాను. సిసి మీద చాలా కోపంగా ఉన్నారు. నేను చైతన్యని ఎంత త్వరగా చెప్తే అంత మంచిది, ఈ టెన్షన్తో బుర్ర బేజా ఫ్రై అయ్యేలా ఉంది అని దేవ్ రూమ్కి వెళ్ళింది చైత్ర. రూమ్కి వెళ్ళి జుట్టులోకి వేళ్ళు పెట్టుకుని గట్టిగా లాక్కుంటూ, నువ్వు ఆ చైత్రవే, నాని ఫ్రెండ్ మనవరాలివి కాదు, నా కళ్ళు నన్ను మోసం చేయవు, మళ్ళీ ఎందుకు వచ్చావు, అది నేను లేని టైంలో ఇంట్లోకి వచ్చావంటే ఏదో ప్లాన్ ఉంటుంటున్నా. ఆ రోజు నువ్వు ఏదో చెప్పావు, ఏం చెప్పావు అని గతంలో మేఘతో తను ఉన్న లాస్ట్ రోజుని గుర్తు చేసుకున్నా, ఎంత గుర్తు చేసుకున్నా గుర్తు రాలేదు. అదే కాదు, గెస్ట్ హౌస్లో చైత్రని చూసింది కూడా గుర్తు రాలేదు. నాకెందుకు గుర్తు రావడం లేదు అని అరిచాడు. డీప్ థింకింగ్ వల్ల స్ట్రెస్ ఫీల్ అయ్యి విపరీతమైన తలనొప్పి వచ్చి కళ్ళ ముందు బర్బర్మని కనిపిస్తుండగా తల పట్టుకుని నొక్కుంటూ, రోషిని బాగా హెడేక్ వచ్చినప్పుడు మాత్రమే వేసుకోమన్న ట్యాబ్లెట్ తీసి నోట్లో వేసుకుని వాటర్ తాగి వెంటనే బెడ్ మీద పడిపోయాడు వేద్. పావుగంట సేపు పెయిన్తో పోరాడి కళ్ళు మూతలు పడి నిద్రలోకి జారిపోయాడు. ఆ నిద్ర డీప్ స్లీప్లోకి వెళ్ళింది.
రిధమ గురించి కాసేపు డిస్కస్ చేసి చైత్రకి ధైర్యం చెప్పు బావా నేను స్టార్ట్ అవుతాను అని లేచాడు విదుర్. ఆమె ప్రజెంట్ ఎక్కడుందో తెలుసుకో, దాని వెనుక ఉన్నది ఎవరో నాకు అర్జెంటుగా తెలియాలిరా. ఆ పని చూడు, ప్రొడ్యూసర్ డాక్టర్కి ఎలా చెక్ పెట్టాలో ఆలోచిద్దాం అని లేచాడు దేవ్. ఓకే అని. అంకుల్ వాళ్ళు ఏమన్నారు అటాక్ గురించి? డాడ్ ఏమీ అనలేదు, బట్ మా అమ్మ మాత్రం రచ్చ చేసిందిరే, అది ఎప్పుడు ఉండేదే కదా, కేర్ఫుల్గా వెళ్ళు ఓకే అన్నాడు దేవ్. బై అని వెళ్ళాడు విదుర్. తన రూమ్కి వచ్చాడు దేవ్. బెడ్ వారని కూర్చుని ఏదో తీవ్రంగా ఆలోచిస్తుంది చైత్ర. చైతు అని పిలవగానే హా అని తల ఎత్తి చూసి శివా అంటూ గబాలను లేచి వచ్చి హక్ చేసుకుంది. ఆమె హృదయసవ్వడే చెబుతుంది తనెంత టెన్షన్ పడుతుందనేది. వెన్ను నిమురుతూ ఎందుకు ఎంత కంగారు పడుతున్నావు అని మెల్లగా అడిగాడు దేవ్. ఏమో శివ, నాకేమీ మంచిగా అనిపించడం లేదు. వేద్ గారి చూపుల్లో భయపెడుతున్నారు. నువ్వు వెంటనే చెప్పే నేను సిసిని కాదని అని కంగారుగా చెప్పింది. కూల్ కూల్, నేను చూసుకుంటా అన్నాను కదా, వర్రీ అవ్వకు. నేను సడన్గా చూడగానే అలా రియాక్ట్ అయ్యాడు. నేను ఇంకా చాలా వైల్డ్ రియాక్ట్ అవుతాడేమో అని టెన్షన్ పడ్డాను రా. బట్ తన ఎమోషన్ కంట్రోల్ చేసుకున్నాడంటే మనం చెప్పిన నమ్మే సోర్స్ ఉందనే కదా. నేను మాట్లాడతాను సరేనా, ఏదైనా త్వరగా చేసేవా, అతను ఫేస్ చేయాలంటే నాకు చాలా ఎంబారెసింగ్గా ఉంది అని బేలగా చూసింది. నీకు ఇదే చెప్పేది నెమలి అని సీరియస్గా అంటూ, తప్పు చేయనప్పుడు ఆ దేవుడికి కూడా భయపడకూడదు. ఆఫ్టర్ ఆల్ మనిషిని చూసి బెంబేలెత్తడం ఏంటి, నాన్ సెన్స్. ఈ దేవాన్స్ భార్య కలలో కూడా తప్పు చేయదని మన గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. తెలియని వాళ్ళు వాగే వాగుడు కేర్ చేయకు. మీ అక్క కోసం నా దగ్గర చెప్పడానికి అంత ఆలోచించావు, అదే మా అన్నయ్యతో చెప్పేయంటూ తొందరపడుతున్నావు అంటే ఏంటి అర్థం అని షార్ప్ లుక్తో ప్రశ్నించాడు. శివా అని బాధగా చూసి, నీ కోపాన్ని నేను ఎంతైనా భరించగలను, ఎందుకంటే నువ్వు నేను ప్రేమించిన వాడివే కాదు, నా భర్తవి కూడా. నన్ను ఏం చేసిన హక్కు నీకు తప్ప ఎవ్వరికీ లేదు. సిసి గురించి చెప్పకపోతే నా తప్పు కాదు అనను, భయం వేసింది నీ కోపాన్ని చూసి, అంతే తప్ప మరో దురుద్దేశం ఏమీ లేదు. ప్లీజ్ ట్రస్ట్ మీ శివ. నా అన్న వాళ్ళందరినీ వదిలేసి వచ్చినా నేను ఇంకా ఎలా ఉన్నానంటే నీ మనిషిగా నీలో సగ భాగంగా చేసుకుని నీ ప్రేమని పంచుతున్నందుకే. ఏ ఆడపిల్లకైనా భర్త తర్వాత ఎవరైనా. నువ్వే నిష్ఠూరంగా మాట్లాడితే నేను ఎవరితో నా బాధను పంచుకోగలను చెప్పు అని కన్నీళ్ళని కాల్చుతూ అడిగింది చైత్ర. చిరునవ్వులు రువ్వుతూ, నచ్చావే పిల్ల అని దగ్గరకు తీసుకుని, నన్ను ట్రస్ట్ చేయవే, నీ శివ నీకు ఉండగా బేల మాటలు కంగారు తుక్కుళ్ళు ఆపేయి. మిన్నే విరిగి మీద పడినా భయపడొద్దు, ధైర్యం కోల్పోవద్దు. మనం ఊహించిన దానికంటే క్రూరమైన ఆటలు ఆడడానికి సిద్ధంగా అవుతున్నారు అందరూ. నువ్వు కంటి చూపుకే హడలిపోతే ఎలా చెప్పు? ధీటుగా సమాధానం చెప్పాలి, అది ఎవరైనా సరే. నుదుటిన ముద్దు పెట్టి నీకు నేనున్నా బంగారం అన్నాడు దేవ్. ఎద మీద తలవాల్చి కళ్ళు మూసుకుని, నిన్ను బాధ పెడుతున్నాను కదూ, నన్ను క్షమించు. ఫస్ట్ నుంచి త్వరగా ఎవరిని మాట అనలేని తత్వం ఈరోజు నాకే చేటు తెచ్చేలా ఉంది శివ. మారతాను, నీ భార్య అయినందుకు నీలో సగమైన ధైర్యం ఉండాలి కదా అంది చైత్ర. బయట డోర్ దగ్గర నిలబడి భజన చేస్తున్నాడు లియో. వాడి బాధ ఏంటో చూడు అని నేను ఫ్రెష్ అవుతా అని పెదవంచను కిస్ చేశాడు దేవ్. వెళ్తున్న దేవ్ చేయి పట్టుకుని ఆపింది చైత్ర. ఏంటి అన్నట్లు కళ్ళు ఎగరేశాడు. నా మీద కోపం పోయిందా అని ఇన్నోసెంట్గా అడిగి పెదవుల మీద పెక్కిచ్చి సారీ అంది. చిన్నగా నవ్వి, నీ మీద కోపం లేదురా, వెళ్ళు అని నుదుటిని కిస్ చేశాడు. త్వరగా రా అని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది చైత్ర. మీద కురికేసి రాగాలు తీస్తూ గారాలు పోయాడు లియో. ఆమె తిన్నావా అని ఎత్తుకుని తల నిమిరింది. నాలుక బయటపెట్టి నాకేస్తే అల్లరి చేశాడు లియో. సోఫాలో కూర్చోబెట్టి కుదురుగా ఉండు అని వార్డ్రోబ్ ఓపెన్ చేసి దేవుడి డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టింది. కట్టు తడవకుండా బాత్ చేసి వచ్చి, ఏరా పొట్టి ఏంటి గంత చేస్తున్నావు, ఏ ఒళ్ళు ఎలా ఉంది అనగానే సోఫాలో పడి దొర్లుతూ యాక్ట్ చేశాడు లియో. ఈ హోయలకి ఏమీ తక్కువ లేదు ఇద్దరికి అని గుర్రుగా చూశాడు. టవల్ తీసుకుని సాధించకు శివ అని నవ్వి, కూర్చో తల తుడుస్తా అంది చైత్ర. లంచం ఇచ్చి మంచం ఎక్కాలని చూడకే, నేను మెల్ట్ అవను అని బెంకంగా అన్నాడు. అబ్బో, నేను లంచం ఇచ్చేస్తా మనకి ఏమీ తెలియదు కదా, ఈ గీరకి ఏమీ తక్కువ లేదు. ఒక నైట్ దూరంగా ఉండడానికి సర్కస్ వీట్లు చేసింది ఎవరో అని చెవిలో మెల్లగా గొణికింది. అది నేను కాదు, నా సోల్గాడు. వాడిని అడుగు, నన్ను అడిగితే ఎలా చెప్పు అని కవ్వించాడు.
ఈ నైట్ కూడా సోల్ చెవికి పస్తు పెడితే సమ్మగా కుదురుతుంది తిక్క అని ముక్కులాగింది. పెట్టు పాపలు బోలెడు మంది వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు. దేన్నో దాన్ని తీసుకొచ్చి రూమ్‌లో పెడతా దుకాణం. అప్పుడు నీ రోగం చప్పగా కుదురుతుంది అని నడుము మడత మీదకిచ్చాడు. ఆవ్! అని కప్పలా గెంతి, చొప్పన అతివి తెలుసా అంటూ మూతి ముడిచి, నీకెవ్వరూ నచ్చర్లేవోయ్! నాకు బాగా తెలుసు అని వయ్యారాలు పోయింది. ఎలా తెలిసే నీకు? ఎందుకు నచ్చరు? అని నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరగా తీసుకుని మెత్తని అది మీద వెచ్చని ముద్దు పెట్టాడు. హెయిర్ వేళ్ళతో కోంబో చేస్తూ ఎలా తెలుసంటే నీ మనసులో నీ మనసు నాలో ఉంది కాబట్టి. సో, మనసు లేకుండా మరొకరు ఎలా నచ్చుతారు? అలా తెలుసు అని నవ్వింది. ముదిరావే అని నవ్వి పద ఆకలేస్తుంది. ఆ ఆకలి ఎలాగో తీరదు కనీసం పొట్టైనా నింపుకుంటా అని డ్రెస్ తీసుకున్నాడు దేవ్. మేము వెళ్తాం నువ్వు రెడీ అయ్యిరా అని పదరా అనగానే సోఫా మీద నుండి కిందకు దూకాడు లియో. వాడు వాడు నేను వస్తాం నువ్వు వెళ్ళు అని రే పొట్టి ఆగరా అనగానే వెనక్కి వచ్చి కాళ్ళ ముందు నిలబడి తల పైకెత్తి దేవ్ వైపు చూశాడు. వీడు నీ ఒక్కడి మాట లక్ష్య పెడతాడు. మమ్మల్ని తోకతో ఆడిస్తున్నాడు. కానివ్వండి మీ ఇద్దరికి అలా సాగుతుంది అని వెళ్ళింది చైత్ర. నీ ఫ్రెండ్ ఏంట్రా జెలసీ ఫీల్ అవుతుంది అని ప్యాంట్కి బెల్ట్ పెట్టుకుంటూ అడిగి షర్ట్ వేసుకుని లియోకి ఏవేవో మాటలు చెబుతూ ట్యూన్ చేస్తుంటే స్కూల్ విద్యార్థి మాస్టర్ చెప్పే లెసన్ వింటున్నట్లు చాలా శ్రద్ధగా వింటున్నాడు లియో. కిందకు వంగి చేతుల్లోకి తీసుకుని నిమురుతూ అర్థమైందా నీకు అనగానే అరిచాడు. గుడ్ పద అని బయటకు వచ్చారు ఇద్దరు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు జాయిన్ అయ్యారు. దేవ్ కూర్చుంటూ అన్నయ్య ఏడమ్మా అని అడిగాడు. హెల్త్ బాగోలేదేమో గాఢ నిద్రలో ఉన్నాడు. పిలిచినా కళ్ళు తెరవలేకపోతున్నాడు అని చెప్పింది రుక్మిణి. ఈ టైంలో అంత నిద్ర ఏంటి అని మనసులో అనుకుంటూ నేను చూస్తా అంటూ చైర్ నుండి లేచి వెళ్ళాడు దేవ్. వెనుకే తాకు ఊపుకుంటూ లియో కూడా వెళ్ళాడు. అన్నయ్య ఉంటే ఇంకా ఎవరిని కేర్ చేయడు వీడు. చూడు చిన్నడాడి ఎలా వెళ్తున్నాడో అని ముద్దుగా అంది జాను. మీ అన్నయ్య ప్రేమ మహిమ ఎవరైనా సరే బానిసలు అవ్వాల్సిందే అని నవ్వారు భరద్వాజ్ గారు. రాజా ఎలా పొగిడే వాడిని అలా మొండి వాళ్ళ తయారు చేయండి అని రుసరుసలాడింది ఊర్మిళ. నేను పని కట్టుకుని మొండివాడిని చేయక్కర్లేదు ఊర్మి, వాడు స్వతహాగా మొండివాడే అన్నారు రాజా అంకుల్. అది మంకుతనం కాదు చిన్నడాడి, ఆత్మవిశ్వాసం. చూసేవాళ్ళ దృష్టిలో లోపం అంతే. మా అన్నయ్య ఎంత మొండో అంత మంచివాడు. అవును నువ్వు అన్నది నిజమే. బానిసలే అవుతారు మరి అంత ప్రేమ పంచుతాడు. నా అనేవారి కోసం అంతగా తప్పిస్తాడు అని నవ్వింది జాను. అన్నగారిని ఒక మాట అంటే అంత చదివింది చూసారా? రేపు అత్తింట్లో కూడా అన్నగారి పాటే పాడు అని చిరుకోపంగా చూసింది ఊర్మిళ. ఇది కూడా దీని చిన్నమ్మలా బతకనేర్చి తెలివి ఉన్నదే. ఎవరినైనా మాయ చేయగలదు అని పొగుడుతూనే చొరక వేసింది పెద్దావిడ. ఊర్మిళ మూత వేసింది పంచ్ పేలేసరికి. వేద్ నిద్రపోతున్న తీరు చూసి ఇంత డీప్ స్లీప్లో హౌ అనుకుంటూ పరీక్షగా చూశాడు దేవ్. డ్రా కొద్దిగా తెరిచి టాబ్లెట్ షీట్ కనిపించింది. పక్కనే వాటర్ బాటిల్ మీద మూత కూడా లేదు. ఆ మెడిసిన్ షీట్ చేతిలోకి తీసుకుని చూసి తన ఫోన్ తీసి క్యాప్చర్ చేసి మళ్ళీ డ్రాలో పెట్టి అన్నయ్య అని తట్టాడు. అని మత్తుగా మూలిగాడంతే. ఇక రెట్టించకుండా బయటకు వచ్చి ఆ మెడిసిన్ షీట్ని డాక్టర్ రోషినికి ఫార్వర్డ్ చేసి మెసేజ్ టైప్ చేశాడు. మెడిసిన్ ఎందుకు యూజ్ చేస్తారని వాంటికి పట్టడంతో చూసిన తర్వాత రిప్లై ఇస్తుందని ఫోన్ ఆఫ్ చేసి పాకెట్లో పెట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు దేవ్. దేవ్ మౌనంగా టిఫిన్ చేసి వర్క్ ఉండడంతో చైత్రని తీసుకుని ఆఫీస్కి వెళ్ళాడు. మధ్యాహ్నం లంచ్ టైంకి లేచాడు. తల భారం తగ్గి మైండ్ అంతా ఫ్రెష్ అవడంతో చేతులతో మొహం రుద్దుకుంటూ టైం చూసి బెడ్ దిగాడు. అన్నయ్య లేచావా రా లంచ్ చేద్దాం అంటూ వచ్చింది జాను. చిన్న స్మైల్ ఇచ్చి 10 minutes ఫ్రెష్ అవుతాను అన్నాడు. అన్నయ్య నువ్వు బాగున్నావా అని మెల్లగా అడిగింది. అదేంటి అలా అడిగావు అని అనుమానంగా చూశాడు. ఏ మొహంలో ఏదో అలసట కనిపిస్తుంది. ఎందుకు అని అడిగానంతే. త్వరగా రా అమ్మ 100 సార్లు తలిచింది నువ్వు ఏమీ తినలేదని అని. వస్తున్నా అని జాను చేతిలో ఉన్న లియో వైపు చూసి ఇదేంటి చంకనెక్కింది అంటూ తల మీద చేతిని వేశాడు. తనని టచ్ చేయొద్దన్నట్లు తలా తిప్పేశాడు లియో. ఇది కాదు అన్నయ్య వీడు దొంగ రాసుకెళ్ళి వేషాలు బాగా వేస్తాడు అని నవ్వి త్వరగా రా అంటూ వెళ్ళింది జాను. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.